హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అలైకే హ్యాపీనెస్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా. సే హాయ్ డాలీ, సే హాయ్. మగే హాయ్ డాలీ. ఏ డాలీ, సే హాయ్. హాయ్. ఓ పిజ్జాకి ఓకే, థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ దోశ అండి. పిల్లలకు కూడా ఇది డుగ్గు అండ్ డాలీకి. డాలీ కూడా చాలా ఇష్టపడుతుంది దోశ తినడానికి. తను ఈ మధ్య సెర్లాక్ అవేం తినడానికి ఇష్టపడట్లేదు, బేబీ ఫుడ్ తినడానికి ఇష్టపడట్లేదు. హ్యాపీ బర్త్డే సేకి. గ్రాండ్ మాస్క్యూ అండి. ఇక్కడ అబుదాబిలో గ్రాండ్ మాస్క్యూకి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. డుగ్గు జస్ట్ అప్పుడు 12-13 months డుగ్గు. ఇక్కడ గ్లోబల్ విలేజ్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. ఐఎంజీకి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. అండ్ ఇక్కడ తనుష్ అండ్ డుగ్గు. హలో రే.
ఊడ్చి 1 minute అవ్వట్లేదు, మళ్ళీ స్టార్ట్ వీళ్ళల్లరి. రెండు జల్లు సీతాము. యాక్చువల్లీ పిల్లలు పడుకున్నారు టైం కాని టైంలో. బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయి మిల్క్ తాగి ఇద్దరు పడుకొని ఉన్నారు. అండ్ నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. వాళ్ళ కోసం చపాతీ మిల్క్ ఇస్తాను ఇప్పుడు వాళ్ళు లేచాక. తెలీదు ఎప్పుడు లేస్తారో. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 2 అవుతుంది. వాళ్ళ కోసం ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేయాలి. అండ్ ఫ్రెష్ నిన్న నైట్ తీసుకొచ్చాము. సో దాన్ని కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి పెట్టాను. ఇప్పుడు మసాలా అన్నీ యాడ్ చేయాలి. కమ్ ఫ్రెష్ కంప్యూటర్. యాక్చువల్లీ వీడియో క్లారిటీ బాగుంది. నేను ఇంతకుముందు రెడ్మీ రివ్యూ ఇచ్చాను కదా, అసలు బాగాలేదు రెడ్మీ మొబైల్. ఏంటో వీడియో కాల్ మాట్లాడినప్పుడు రిసీవర్కి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో నేను అది రిటర్న్ ఇచ్చేసి ఇప్పుడు OnePlus స్మార్ట్ ఫోన్ తీసుకున్నాను. ఫిష్ చలో దీన్ని ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. నైట్ డిన్నర్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఏం వేయలేదు, జస్ట్ పసుపు అండ్ సాల్ట్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి బాగా కలిపి లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుందాం. అంటే డిన్నర్కి నేను ఏం కర్రీ చేయను, దీన్ని షాలో ఫ్రై చేస్తాను. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం చేసుకుంటే గ్రీన్ కలర్లో అయిపోతుంది. అందుకే నేను రెడీమేడ్ యూజ్ చేస్తాను. మ్యాక్సిమం నేను ప్రియాదే యూజ్ చేస్తాను, ఈ బ్రాండే. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. లైక్ కొంచెం ఇండియన్ ఫ్లేవర్ టచ్ అవుతుంది. అసలు పిల్లలు పడుకుంటే మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా, రిలాక్స్గా. అసలు చేతిలో ఏం పని లేనట్టు ఒట్టిగా కూర్చున్నట్టు అనిపిస్తుంది పిల్లలు పడుకున్నా. అసలు వాళ్ళు మ్యాక్సిమం 30 minutes కంటే ఎక్కువ పడుకుంటే నాకు అసలు ఏం పని లేనట్టు అనిపిస్తుంది. వాళ్ళు పడుకుంటే మేల్కొని ఉంటే అబ్బా ఏం విసిగిస్తున్నారు అని అనిపిస్తుంది. యాక్చువల్లీ మనం స్పైసెస్ ఇండియా నుంచి తెచ్చుకుంటాము. ఈసారి తెచ్చుకున్న స్పైసెస్ ఏం బాగాలేదు, ఇండియా నుంచి తెచ్చుకున్నది. అది చాలా ఘాటుగా అనిపిస్తుంది. లుల్లులో దొరుకుతుంది మన ఇండియన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, చాలా బాగుంటుంది. ఎవరైనా మన యూఏఈ ఫ్రెండ్స్ ట్రై చేయాలనుకుంటే లుల్లుది సపరేట్గా ఉంటుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అది ట్రై చేయొచ్చు. అది చాలా బాగుంటుంది అండ్ ఇండియన్ టేస్ట్ ఉంటుంది. కుకింగ్లో కూడా చాలా టేస్ట్ వస్తుంది దాంతోపాటు. నార్మల్లీ కన్నా బాగుంది అది మాత్రం. లైక్ వేరే ప్రోడక్ట్స్ అంటే కలర్ఫుల్గా ఉంటుంది అండ్ స్పైసెస్ అనేది ఉండదు ఎక్కువ. దీనికి బాగుంది, కలర్ఫుల్ ఉంది ప్లస్ టేస్టీగా కూడా అవుతున్నాయి వంటలు. యూజువల్లీ పిల్లలు ఆఫ్టర్నూన్ పడుకుంటే మదర్స్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 hour అలా పడుకున్నా చాలు. ప్రతి పేరెంటింగ్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఈ నోటీస్ బోర్డ్ చూసారా, నేను ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. దానికోసం నేను రాసి పెట్టుకున్నాను ఏమేమి తింటున్నాను ఏంటి అనేది.
ఇంతకుముందు నేను 15 డేస్ బ్యాక్ అలా చేశాను, 1 వీక్. చాలా మంచిగా అనిపించింది. చలో కంటిన్యూ చేద్దాము అని. గుడ్ థింగ్స్ మంచిది కదా అప్పుడప్పుడు లైఫ్లో స్టార్ట్ చేయడము. అండ్ హోప్ తెలీదు ఎన్ని రోజులు చేస్తానో, అది మాత్రం నేను 15 డేస్కి రాసి పెట్టుకున్నాను. 15 డేస్కి నేను ఏమేమి తింటాను అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేశాను. చీటింగ్ అలా ఏం లేదు, ఏదైనా చీట్ చేస్తే కూడా రాస్తాను. మన హెల్త్ కోసమే కదా మనము డైటింగ్ చేసేది. అప్పుడప్పుడు చీట్ చేస్తే ప్రాబ్లం లేదు, మరీ అంత మనం నోటిని కంట్రోల్గా పెట్టుకొని లైఫ్ని అయితే లీడ్ చేయలేం కదా. ఒక్క పూట మనకు నచ్చింది అప్పుడప్పుడు తినేస్తే ప్రాబ్లం ఏముండదు. అండ్ మనకి రిలాక్సింగ్గా ఉంటుంది అప్పుడప్పుడు తినేస్తే. అంటే మనం డైట్ చేస్తున్నాం అనే ఫీల్లో కూడా మనం ఎక్కువ ఉండము. లైక్ ఏదైనా డైటింగ్ అనగానే జనరల్లీ అందరి మనసులోకి వచ్చేస్తుంది ఏంటంటే, మనం డైట్ చేస్తున్నాం, అది తినొద్దు, ఇది తినొద్దు అని. మనం మైండ్లో ఒక సెకండరీ ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అరే మనం ఏమీ తినొద్దు అని, ఇంట్లో ఏదైనా కనిపిస్తే చాలు అది తినాలి అనే కోరిక పుడుతుంది. దాన్ని మనం ఇగ్నోర్ చేసినా కానీ మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు తినాలి అని. అది తిన్నంత వరకు అది తింటేనే మన మైండ్ సాటిస్ఫై అవుతుంది. సో అప్పటి వరకు మన మైండ్ స్ట్రగుల్ అవుతూనే ఉంటుంది, అది ఇది తినాలి అని. ఒకసారి తినేసామనుకో మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడైతే మనం చీటింగ్ చేసాము, నెక్స్ట్ టైం మనం చీట్ చేయొద్దు, మన డైట్లో మనం డైటింగ్ చేస్తున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒకసారి చీటింగ్ చేస్తే పర్లేదు, ప్రతిసారి అలా చీటింగ్ చేస్తే మాత్రం మనం వెయిట్ లాస్ అనేది అవ్వము. అండ్ మనం వెయిట్ లాస్ చేసేది మన హెల్త్ కోసమే, అది మాత్రం మనసులో గుర్తుపెట్టుకోండి. కొన్ని థింగ్స్ అనేది చేంజ్ చేయండి. స్టార్టింగ్ ఫస్ట్ టీ తాగే అలవాటు ఉంటే షుగర్ తీసేసి బ్రౌన్ షుగర్ యాడ్ చేయండి. ఫస్ట్ స్టెప్ మీరు చేసేది డైటింగ్లో. చూద్దాం, నేను చేశాను అందుకే చెప్తున్నాను. ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నానో ఇంకా నేను ఫిక్స్ అయ్యాను. లైక్ 90+ వచ్చేసింది ఇప్పుడు నా వెయిట్ అయితే. లైక్ అమ్మమ్మలాగా అయిపోతుంది, కాలు నొప్పులు ఇవ్వడం, చాలా టైర్డ్ అయిపోవడము, లేజినెస్, లాంగ్ వాక్ వెళ్ళినా కానీ అసలు నా వల్ల అవ్వట్లేదు. సో ఇంకా నేను ఫిక్స్ అయ్యాను ఏదైనా చేయాలి అని, డైట్ చేయాలి అని. ఎన్నో వీడియోస్ చూశాను అది ఇది చేద్దాము అని, బట్ నాకు ఏది సెట్ అవ్వలేదు. ఏది చేసినా కానీ అన్ని స్ట్రిక్ట్ డైట్స్ ఉన్నాయి అన్నట్టు. లైక్ మార్నింగ్ 150 గ్రామ్, ఈవినింగ్ 150 గ్రామ్స్, ఓన్లీ 300 గ్రామ్స్ తినాలి. అండ్ నాకు ఇక్కడ పని వాళ్ళు ఎవ్వరు లేరు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకోవాలి. మా హస్బెండ్ మార్నింగ్ 7:30కి వెళ్తే ఈవినింగ్ 5-5:30 వరకు వస్తారు. సో కంప్లీట్ డే మొత్తం నేనే చూసుకోవాలి పిల్లల్ని అండ్ ఎవ్రీథింగ్. అప్పుడప్పుడు మా హస్బెండ్ హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళు ఎంత హెల్ప్ చేసినా ఒక టైంకి కాబట్టి మిగతా అంతా మనమే చేసుకోవాలి. లైక్ ఫస్ట్ స్టెప్ నేను తీసుకున్నది నా టీ చేంజ్ అండి. నేను ఆల్మోస్ట్ 6 టైమ్స్ తాగే టీని ఇప్పుడు 2 టైమ్స్కి చేసేసాను. అండ్ బ్రౌన్ షుగర్తో నేను రీప్లేస్ చేశాను వైట్ షుగర్ని బ్రౌన్ షుగర్తో నేను రీప్లేస్ చేశాను. అండ్ నేను ఏ డైట్ చేసినా కానీ నాకు ఇష్టమైన టీ కంపల్సరీ నేను యాడ్ చేస్తాను. ఈ 2 టైమ్స్ కూడా టీ లేకపోతే నాకు అస్సలు కుదరదు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. నేను గ్రీన్ టీ అలాంటి ఎటువంటి టీస్ తాగను, ఓన్లీ మిల్క్ విత్ టీ, ఓన్లీ టీయే తాగుతాను. సో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. నేను మార్నింగ్ అది కూడా చిన్న కప్ తీసుకున్నాను, బ్రౌన్ షుగర్తో యాడ్ చేసి తాగుతాను. లైక్ 150 ml నా టీ ఇప్పుడు. సో నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను. డైరెక్ట్ 12 o'clockకి నేను ఏది ఉంటే అది, పిల్లల కోసం ఏది కుక్ చేస్తాను, మా హస్బెండ్ కోసం ఏది కుక్ చేస్తానో అదే తినేస్తాను. స్పెసిఫిక్గా నేను ఏం చేసుకోను, వాళ్ళకి ఏది వండుతానో అదే నేను తింటాను. బట్ క్వాంటిటీ అనేది కూడా నేను తగ్గించేసాను. లైక్ 2 bowls ఆఫ్ రైస్, ఇంత అన్నం తినేది ఇంత అయిపోయింది అన్నట్టు ఇప్పుడు. అలా లైక్ 3 చపాతీస్ ప్లేస్లో 2 చపాతీస్ అలా. నెక్స్ట్ 4 o'clockకి మళ్ళీ ఒకసారి టీ తాగుతాను. అప్పుడు మాత్రం ఆకలిస్తుంది. 12 o'clockకి తిన్న తర్వాత 12 to 4 అంటే మళ్ళీ ఆకలిస్తుంది కదా. సో 4 o'clockకి 4-4:30 ఆ టైంలో కంపల్సరీ 10 ఆల్మండ్స్, లైక్ ఒక్కొక్కసారి 5 walnuts అండ్ 5 almonds అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కిస్మిస్, కప్ ఆఫ్ షుగర్. అది తీసుకుంటే ఇంకా నా టమ్మీ ఫుల్, ఆకలి అనేది వేయదు. ఈవినింగ్ 7 వరకు, 7 o'clock అవ్వగానే నేను తినేస్తాను ఏది ఉంటే అది. లైక్ చపాతీస్ కానీ, దోశ కానీ, రాగి దోశ, మిల్లెట్ దోశ, నార్మల్ దోశ,
లైక్ చపాతి ఏది ఉంటే అది తినేస్తాను, ఏ కర్రీ అయినా సరే. 7కి వన్స్ కంప్లీట్ అయితే మళ్ళీ నాకు మార్నింగ్ టీ తాగే వరకు నేను ఏమి తీసుకోను. లైక్ ఓన్లీ వాటర్ ఒక్కటే తాగుతాను, మ్యాక్స్ వాటర్ వాటర్ వాటర్. ఇద్దరు పడుకొని లేచేశారు, ఇంకా వీళ్ళకి ఇప్పుడు లంచ్ టైం. Why, beta? Papa auto. Why? Papa निकलो. Why? Papa office से निकलियो बेटा. Office निकलो. Yes. Office निकलो. ఫిష్ ఫ్రై డిన్నర్కి మేము మాత్రం ఫిష్ ఫ్రై తింటూ ఎంజాయ్ చేస్తాము. న్యం 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 న్యం. ఆసే 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 ఆసే. काय करते डॉली? शोना हाय बोलना. हाय మీరు మర్చిపోకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోలీ సే బాయ్, గుడ్ నైట్.